బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ విచారణ జరగనుంది. నటుడు విజయ్ దేవరకొండ అధికారుల సమక్షంలో ముందు హాజరు కానున్నాడు. ఇప్పటికే ఈ కేసులో నటుడు ప్రకాష్ రాజ్ ని ఈడీ అధికారులు విచారించారు. మరోసారి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయనని చెప్పాడు. మరి ఈ రోజు విజయ్ దేవరకొండ ఏం చెప్తాడో చూడాలి. విజయ్ దేవరకొండతో పాటు బాహుబలి నటుడు రానా ఆగస్టు 11న విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అలాగే మంచు లక్ష్మికి ఆగస్టు 13న విచారణకు రావాలని నోటీసులు పంపించారు. ఇక ఇవాళ విజయ్ దేవరకొండ విచారణకు హాజరైతే మనీ లాండరింగ్ కోణంలో విచారణ జరపనున్నారు. బెట్టింగ్ యాప్స్ నుంచి తీసుకున్న పారితోషికాలు, కమిషన్స్ గురించి ఆరా తీయనున్నారు. చట్టవిరుద్ధమైన యాప్స్ ఎందుకు ప్రమోషన్ చేయాల్సి వచ్చింది, అలానే మనీ లాండరింగ్ కోణంలో ఈడీ విచారణ జరగనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, భాగ్యశ్రీ, బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కి సంబంధించి సినీ సెలబ్రిటీలు ఎవరైతే ఉన్నారో ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, దగ్గుపాటి రాణా, మంచులక్ష్మి, ఈ నలుగురికి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. నోటీసులో భాగంగా మొదట ప్రకాష్ రాజ్ ను 5 గంటల పాటు సుదీర్ఘంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించారు. ఆ విచారణలో భాగంగా మనీ లాండరింగ్ కి సంబంధించి, అలాగే వీరు ఎక్కడి నుంచి ఎక్కడికి నగదు లావాదేవీలు జరిపారు, వీరిని మధ్యవర్తిగా అప్రోచ్ అయినటువంటి వ్యక్తులు ఎవరు అన్నకోవడంలో పూర్తి స్థాయిలో అయితే ప్రకాష్ రాజ్ ని విచారించారు. 5 గంటల పాటు సుదీర్ఘంగా తన అడ్వకేట్ ద్వారా వచ్చినటువంటి ప్రకాష్ రాజ్ మీడియా ముఖంగా కూడా మాట్లాడటం కూడా మనం చూసుకోవచ్చు. యువత కష్టపడి పని చేసుకోండి, అలాగే ఇలా ఈజీ మనీకి అలవాటు పడకండి అన్న కోణంలో కూడా ఒక మెసేజ్ ఇచ్చి కూడా వెళ్ళడం కూడా మనం చూసుకోవచ్చు. ఎప్పుడో 2016లో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశాను, ఆ తర్వాత అది సరైన పద్ధతి కాదు అని 2017లో బయటొలగడం జరిగింది. కేవలం ఒక ఏడాది కాలం పాటు మాత్రమే దానికి నేను పనిచేశాను అన్న కోణంలో కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అడిగినటువంటి ప్రతి ఒక్క ప్రశ్నకి తన దగ్గర ఉన్నటువంటి అకౌంట్ డీటెయిల్స్ తో సహా ప్రతి ఒక్కటి కూడా పొందుపరిచారు. ప్రస్తుతం అయితే ఇవాళ 10 గంటలకి ఎగ్జాక్ట్ 10 గంటలకు విజయ్ దేవరకొండ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఎదుట హాజరవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ ని ఏ తరహాలోనూ విచారించారో సేమ్ యాక్టివ్ విజయ్ దేవరకొండను కూడా విచారించే అవకాశం ఉంటుంది. విజయ్ దేవరకొండ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడానికి మధ్యవర్తిగా వచ్చినటువంటి వ్యక్తి ఎవరు, అలాగే వీరికి ఎంతవరకు పారితోషికం అందింది, అలాగే నగదు లావాదేవీలు ఎక్కడి నుంచి ఎక్కడికి జరిగింది, ఇది మొత్తం కూడా దుబాయ్ వేదికగా జరుగుతున్నటువంటి అడ్డాగా ఇప్పటికే గుర్తించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. కాబట్టి పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఇందులో భారీగా ఉల్లంఘన జరిగింది, మనీ లాండరింగ్ భారీ ఎత్తున జరిగింది అన్న కోణంలోనే ఒక్కొక్కరిగా వీరందరినీ కూడా ఏదైతే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వీరందరి మీద కూడా ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. సైబరాబాద్ కమిషనరేట్ లో కావచ్చు, హైదరాబాద్ కమిషనరేట్ లో కావచ్చు, ఈ 2 ఎఫ్ఐఆర్లను బేస్ చేసుకునే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకే వీరు నలుగురికి కూడా నోటీసులు ఇచ్చారు. నోటీసులో భాగంగా మొదట రాణా హాజరవ్వాల్సింది, కానీ రాణా షూటింగ్ నేపథ్యంలో మరొక డేట్ ఇవ్వాల్సిందిగా కోరడంతో దగ్గుపాటి రాణాకు ఈ నెల 11వ తారీఖున విచారణకు హాజరవ్వాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. మరో నోటీసులు ఇచ్చారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు. అలాగే మంచులక్ష్మి చిట్ట చివరిగా 13వ తారీఖున ఆగస్టు 13వ తారీఖున ఆమెను కూడా హాజరవ్వాల్సిందిగా కోరారు. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి యథేచ్ఛగా విచ్చలవిడిగా చేసినటువంటి బెట్టింగ్ యాప్ ప్రమోషన్ సెలబ్రిటీలు ఎవరైతే ఉన్నారో సెలబ్రిటీలందరూ కూడా అపాలజీ చెప్పుకునేలాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నగదు లావాదేవీలకు సంబంధించి పూర్తి స్థాయిలో వారి దగ్గర నుంచి వివరాలన్నింటినీ కూడా రాబడుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం ఈ రోజు విజయ్ దేవరకొండని విచారించిన అనంతరం బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కి సంబంధించి ఎన్ని కోట్లు ఆర్జించారు, అలాగే ఇది ఎన్ని దఫాలుగా వీరు అందుకున్నారు అనుకోవడంలో పూర్తి స్థాయిలో విచారించే అవకాశం ఉంటుంది. ఎగ్జాక్ట్ 10 గంటలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి అయితే విజయ్ దేవరకొండ చేరుకున్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ ఉషా.